ఏఐకి హైదరాబాద్ హబ్గా మారుతుందా? ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? తెలంగాణ సర్కార్ ఏఐ సమ్మిట్ ఎందుకు నిర్వహిస్తోంది? తెలంగాణ సర్కార్ రేపటి కోసం వేస్తున్న రోడ్ మ్యాప్ ఏంటి? ఇంజనీర్లు, టెక్కీలు ఏఐని నేర్చుకోకపోతే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారా? ప్రపంచంలో అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టాలని మార్పును ఆహ్వానిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఏఐ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి కారణం అదే. ఇలాంటి సదస్సు నిర్వహణ దేశంలో ఇదే ప్రథమం. ఏఐలో పరిశోధనల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించింది. ఏడాదిలో ఈ రంగంలో 50,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. మనుషులు చేయాల్సిన పనిని యంత్రాలు చేస్తే ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయని భావించారు. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. ఏఐతో పాటు డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి రంగాలపైన దృష్టి పెట్టింది ప్రభుత్వం. హైదరాబాద్ ఏఐ సదస్సులో దేశ విదేశాల నుంచి 2,000 మంది పాల్గొననున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలు రావాలి అంటే ప్రతి ఇంజనీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రాణించాల్సి ఉంటుంది. ఎమర్జింగ్ టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ తోటి, ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ తోటి ఈ రోబోట్స్ డెవలప్ చేశామండి. అండ్ నాట్ ఓన్లీ సర్వీస్ పర్పస్, లైక్ రెస్టారెంట్స్లో సర్వీస్ చేయటమే కాకుండా స్కూల్స్లో టీచింగ్ చేయటం. అంటే వీ షుడ్ హ్యావ్ ఎ డిజిటల్ కంటెంట్ అండి. డిజిటల్ కంటెంట్ని మనం ప్రోగ్రామింగ్ చేసి రోబోట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి వీ కెన్ డెవలప్ ఎ టీచర్ కైండ్ ఆఫ్ రోబోట్ అండి. యూజువల్లీ విలేజర్స్ వచ్చి మరి ఏమంటారు టెస్ట్ చేయించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ ఎవ్రీడే జాబ్ లోపల అవసరం ఉండదు కదా కరెక్ట్ ఐ సైట్ ఉండడం. కానీ అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారనమాట. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా మనం యూజువల్లీ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుంది, ఇనీషియల్గా అసెస్మెంట్ చేస్తారు కదా, ఆ అసెస్మెంట్ని మనము మన ఇంట్లోనే చేయగలుగుతామా. ప్రపంచమంతా నూతన సాంకేతికత, ఆటోమేషన్ వాడకం వైపు మొగ్గు చూపుతోంది. డేటా సేకరణ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అధునాతన నూతన సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల కార్మిక రంగంలో పెను మార్పులు వస్తాయి. రానున్న 5 ఏళ్లలో వృత్తుల్లో 3 అంతులు మారిపోతాయి. మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కమ్యూనికేషన్ నిపుణుడిగా పేరు పొందిన వ్యక్తిని ప్రాంప్ట్ ఇంజనీర్ అని పిలుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల మధ్య ప్రాంప్ట్ ఇంజనీర్ ఓ లింక్ లా వ్యవహరిస్తారు. అంటే ఇంగ్లీష్ ఏఐపై పట్టు సాధిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నమాట. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ యాప్ అంటే అది చాలా తొందరగా ఫేస్ని రికగ్నైజ్ చేసేసి అటెండెన్స్ క్యాప్చర్ చేయాలి. దాంట్లో మనం ఏం చేసామంటే కొన్ని ఏఐ లైబ్రరీస్ని ఇంప్లిమెంట్ చేసాము. సో ఏఐ లైబ్రరీస్ని ఇంప్లిమెంట్ చేసినందువల్ల ఏమవుతుంది, విత్ ఇన్ 1 or 2 seconds అటెండెన్స్ క్యాప్చర్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఫీచర్ వచ్చి ఫేస్ లైవ్నెస్. దీన్ని యాంటీ స్పూఫింగ్ అంటారు. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసి మెషిన్ లెర్నింగ్లో మనం దాని మీద కూడా వర్క్ చేసాము. వీఆర్ స్విచ్డ్ టు ఏఐ రైట్ నౌ. So last 2 years onwards we are applying AI techniques to mineral exploration. But the concept is whatever the existing mine minerals deposits are there, by using that data set, ఆ data set ని వాడి మేము AI algorithms వాడి మేము ప్రాస్పెక్టివిటీ మ్యాప్స్ రెడీ చేస్తాము. ఏఐ రావటం వల్ల భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు కనిపించకుండా పోతాయి లేదా భారీగా తగ్గిపోతాయి. అలాంటి వాటిలో క్యాషియర్లు, సేల్స్ పర్సన్స్, ఆఫీస్ మేనేజ్మెంట్, డేటా ఎంట్రీ జాబ్స్, ఒకే రకమైన పనిచేసే ఫ్యాక్టరీ ఉద్యోగాలు మాయమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాటిని రోబోటిక్స్ లేదా ఆటోమేటెడ్ మిషన్లు నింపేస్తాయి.
జాబ్ మార్కెట్ ను తట్టుకుని నిలబడాలి అంటే ప్రతి ఒక్కరూ కొత్త నైపుణ్యాల్ని ముఖ్యంగా ఏఐని స్టడీ చేయాల్సిందే. సో చూసారు కదా, దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఏఐకి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీస్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీస్, ఎంతో మంది అద్భుతాలు ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులు వచ్చి మన హెచ్ఎస్సిసి నోవటెల్ వేదికగా 2 రోజుల పాటు సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పెద్దపీఠం వేస్తుంది. ఆల్రెడీ దాదాపు 200 ఎకరాల ప్లేస్ ని కూడా కేటాయించింది. ఏఐకి సంబంధించినటువంటి అనేక కంపెనీస్ అక్కడికి వచ్చి వాళ్ళ కంపెనీస్ ని పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా కంపెనీస్ ని లీజ్ కి తీసుకొని కూడా రన్ చేయొచ్చు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ ని ఏఐ హబ్ గా కూడా తీర్చిదిద్దాలి అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అమరావతిని కూడా ఏఐ క్యాపిటల్ గా చేయాలి అంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అమరావతిలో ఉన్నటువంటి మొదటి లెటర్ ఏని, అదేవిధంగా చివరి లెటర్ ఐని, రెండింటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బేస్ చేసుకొని తీర్చిదిద్దాలి అంటూ ఇప్పటికే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దాసుతో హేమయ్య బెనాంజ.